హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ ఇన్ తెలుగు. నా పేరు అరుణ్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోస్లో సేల్స్ ఫోర్స్ ట్రయల్ హెడ్లో అడ్మిన్ బిగినర్ చేసాం. బట్ ఈ సెషన్లో విల్ డిస్కస్ అబౌట్ అడ్మిన్ ఇంటర్మీడియట్. If you click on admin intermediate, we are in trailhead page. So admin intermediate. In admin intermediate, today we'll discuss about formulas. We'll discuss about how to create formulas in Salesforce. To access this module, we have formulas and validations module. So if you click on formula field, అసలు ఈ ఫార్ములా ఫీల్డ్ అనేది మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే, సో జనరలీ యూజర్ వితౌట్ యూజర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా మనం క్యాలిక్యులేషన్స్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఫార్ములాస్ క్రియేట్ చేసుకొని ఆ ఫార్ములా ఫీల్డ్ కంటూ రిటర్న్ టైప్ వాల్యూస్ అనేది ఉంటాయి. ఆ రిటర్న్ టైప్ వాల్యూస్ యూజ్ చేసుకొని మనం బేస్డ్ ఆన్ మనం ఇచ్చే కండిషన్, ఆ కండిషన్ అనేది ట్రూ అయితే ఒక వాల్యూ, లేదా ఫాల్స్ అయితే ఒక వాల్యూ ప్రింట్ అయ్యేలాగా మనం ఫార్ములా ఫీల్డ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం బులియన్ ఫంక్షన్స్ కానీ ఇందులో మల్టిపుల్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనం యాక్షన్స్ అయితే పర్ఫామ్ చేస్తాం. సో నౌ విల్ సీ హౌ వీ కెన్ పర్ఫామ్ దట్. సో ఫార్ములా ఫీల్డ్స్, నౌ వి ఆర్ ట్రయల్ మాడ్యూల్. ఇఫ్ యూ కమ్ డౌన్, దే గివెన్ సమ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది ఫార్ములా ఫీల్డ్స్. సో ప్లీజ్ రెఫర్ దట్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఒకసారి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రెఫర్ చేయండి. నెక్స్ట్ ఫార్ములా ఎడిటర్. సో ఫర్ ఫస్ట్ టైం, ఎనీవన్ ఆర్ ప్రాక్టీసింగ్ సేల్స్ ఫోర్స్ ఫార్ములాస్ ఫర్ ఫస్ట్ టైం, ప్లీజ్ రెఫర్ దీస్ కాన్సెప్ట్. ఎవరైతే కొత్తగా సేల్స్ ఫోర్స్ అనేది రెఫర్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ కాన్సెప్ట్ని అయితే రెఫర్ చేయండి. నెక్స్ట్ ఇఫ్ యూ కమ్ డౌన్, సో ఇట్ విల్ డిస్ప్లే లైక్ పర్టికులర్ ఆబ్జెక్ట్. బేస్డ్ ఆన్ దట్ ఆబ్జెక్ట్ ఇట్ విల్ డిస్ప్లే ఫీల్డ్ ఇన్ఫర్మేషన్. ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ దే గివెన్ వన్ సినారియో. సో దిస్ ఇస్ ద సినారియో. సో దే క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ది ఆపర్చునిటీస్. ఓకే. సో in trialed model, what is the advantage? It means it will provide the one practice reference, not only one. Sometimes they will provide the multiple practicing for our reference. ఈ ట్రయల్ హెడ్లో మనకి నార్మల్గా వాళ్ళు ఇచ్చే ఛాలెంజ్ కాకుండా ప్రాక్టీస్ చేయడానికి 1 or 2 మాడ్యూల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది ట్రయల్ హెడ్. సో ఇప్పుడు ఈ ట్రైలెడ్ మాడ్యూల్ గురించి కొంచెం బ్రీఫ్గా ఇక్కడ ట్రైలెడ్ ఎలా కంప్లీట్ చేయాలి. సో నవ్ వీ హ్యావ్ దే ప్రొవైడెడ్ వన్ ఎగ్జాంపుల్. సో ఫర్ దట్ ఎగ్జాంపుల్ దే ప్రొవైడెడ్ స్టెప్స్. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ని పర్ఫామ్ చేయడానికి ఈ డిస్ప్లే అకౌంట్ ఫీల్డ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్ పేజ్ అనే ఈ ఛాలెంజ్ పర్ఫామ్ చేయడానికి వాళ్ళు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ప్రొవైడ్ చేశారండి. ఫస్ట్ వీ నీడ్ టు గో టు యాప్ లాంచర్. యాప్ లాంచర్లోకి వెళ్ళి కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేయాలి. కాంటాక్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్, అక్కడ న్యూ తీసుకోవాలి. నెక్స్ట్ ఫార్ములా ఫీల్డ్ తీసుకోవాలి, డేటా టైప్. ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ప్రొవైడ్ చేశారు. అక్కడ మీరు ఏమి రాయాలో కూడా వాళ్ళే ఇచ్చేసారనమాట. ఇంకోటి డిస్ప్లే నంబర్ ఆఫ్ డేస్ అంటిల్ ఆపర్చునిటీ క్లోజెస్ ఆన్ ఏ రిపోర్ట్. సో దిస్ ఈజ్ అన్ అనదర్ సినారియో. ఇక్కడ ఇంకో సినారియో మనకు ప్రొవైడ్ చేశారండి. సో దానికి కూడా మనకి దే గివెన్ ఈచ్ అండ్ ఎవరీ స్టెప్స్. ప్రతిదీ ఎలా చేయాలో స్టెప్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. సో వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ దీస్? సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ అనదర్ సినారియో యాజ్ వెల్. సో దే గివెన్ టోటలీ 3 to 4 సినారియోస్ అండి టు ప్రాక్టీస్. ఈ సినారియోస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీ విల్ గెట్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్. మనకి హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ అనేది వస్తుందండి ఈ సినారియోస్ ప్రాక్టీస్ చేయడం వల్ల. అండ్ ఆల్సో యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్ ఆన్ ప్రాక్టీసింగ్. సో వన్స్ యూ గో టు రియల్ టైమ్, మీరు ఒకసారి రియల్ టైంలో వెళ్ళినప్పుడు మీకు హ్యాండ్స్ ఆన్ అనేది, ఈ అవేర్నెస్ అనేది ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల, ఇక్కడ ఉన్న ఈ యూనిట్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు హ్యాండ్స్ ఆన్ బాగా తెలుస్తుందండి. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఈ హ్యాండ్స్ ఆన్ ప్రతి ఒక్కటి చేయాలండి. సో డోంట్ ఫర్గెట్ టు డూ ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్స్. అండ్ ఆల్సో దే గివెన్ సమ్ డీబగ్ ఫార్ములాస్. దే గివెన్ సమ్ ఫార్ములాస్ ఫర్ డీబగింగ్. మనకి కొన్ని డీబగ్ ఫార్ములాస్, మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఫర్దర్ ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ దే ప్రొవైడెడ్. ఓకే. సో దీస్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్స్ అండ్ ఫర్ అవర్ ప్రాక్టీసింగ్ పర్పస్. నౌ విల్ సీ వన్ హ్యాండ్స్ ఆన్ ఛాలెంజ్. వాట్ ఈస్ అవర్ హ్యాండ్స్ ఆన్ ఛాలెంజ్?
సో మనకి ఈ ట్రైలెట్ మాడ్యూల్లో ఫార్ములాస్ పైన ఒక హ్యాండ్స్ ఆన్ ఛాలెంజ్ అయితే ప్రొవైడ్ చేశారండి. వాట్ ఈస్ దట్? క్రియేట్ ఏ ఫార్ములా ఫీల్డ్ దట్ క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ డేస్ రిమైనింగ్ బిఫోర్ ఏ కాంట్రాక్ట్ ఎక్స్పైర్. అంటే ఒక కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైర్ అయ్యే ముందు ఆ నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఎన్ని రోజులైతే బ్యాలెన్స్ ఉందో ఆ డేస్ని కౌంట్ చేయడానికి ఈ ఒక ఫార్ములా ఫీల్డ్ని క్రియేట్ చేయమంటున్నారు. సో వాట్ ఈస్ దట్? ఫస్ట్ క్రియేట్ ఏ కస్టమ్ ఫీల్డ్. ఒక కస్టమ్ ఫీల్డ్ని క్రియేట్ చేయమంటున్నారు. ఆబ్జెక్ట్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్, సారీ ఇట్ ఈస్ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ కాంటాక్ట్. సో డోంట్ ఫర్గెట్ అండి, యూ విల్ కన్ఫ్యూజ్. It is a contract object. So we need to create a field in contract object. What is data type? Data type is formula. We need to choose the data type formula. So once you open the contract object, in fields and relationship we have contract data type is formula. Next field label is days remaining. So after that we need to take the field name is, it will take automatically. If you provide field label, the field name it takes automatically. మీరు ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఇస్తే చాలు అండి, ఫీల్డ్ లేబుల్ ఇస్తే చాలు, ఫీల్డ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా అదే చూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫార్ములా లేబుల్ ఇచ్చిన తర్వాత యూ నీడ్ టు ప్రొవైడ్ ది ఫార్ములా రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఈస్ నంబర్. నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ లాజిక్? క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ డేస్. Calculate the number of days between the contract end date and today. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? కాంట్రాక్ట్ ఎండ్ డేట్లో నుంచి టుడే డేట్ని మైనస్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్, రిమైనింగ్ డేస్ అనేది ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఛాలెంజ్. నౌ విల్ పర్ఫార్మ్ దిస్ ఛాలెంజ్. సో క్లిక్ ఆన్ లాంచ్. సో క్లిక్ ఆన్ యాప్ లాంచర్. In app launcher just type as contracts. Okay, now we are in contracts object. Okay, so click on this setup gear icon. Now click on edit object. It is automatically recreated to contract object. So in contract object, so they are telling to create a custom field on contract. Okay, now click on fields and relationships, click on new. So what we need to take? We need to take data type as formula. Select formula data type, click on next. Now field label. So we have field label, they provided automatically. So the field label they provided as days remaining. So copy paste same thing. సో దాన్ని కాపీ చేసుకోండి అండ్ పేస్ట్. సో చూసారా, ఫీల్డ్ లేబుల్ ప్రొవైడ్ చేయగానే ఫీల్డ్ నేమ్ ఆటోమేటిక్గా అదే తీసుకునిందన్న. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఫార్ములా రిటర్న్ టైప్. ఫార్ములా రిటర్న్ టైప్ నంబర్ అన్నారు. ఇఫ్ యూ కమ్ డౌన్ వీ హ్యావ్ ఫార్ములా రిటర్న్ టైప్. సో దట్ మీన్స్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఫార్ములా ఫీల్డ్. అంటే మనం పర్ఫామ్ చేసే అవుట్పుట్ అనేది ఉంటుంది కదండి, వాట్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్ దట్ ఫార్ములా ఫీల్డ్. మనం ఫార్ములా ఫీల్డ్ యూజ్ చేసుకుని ఏవైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ క్యాలిక్యులేట్ చేసిన ఇప్పుడు మనకి డేస్ రిమైనింగ్ అనే ఫీల్డ్ అవుట్పుట్ ఏమిగా డిస్ప్లే అవ్వాలి. అవుట్పుట్ రిటర్న్ టైప్ వాట్ వీ నీడ్ టు డిస్ప్లే. వీ నీడ్ టు డిస్ప్లే యాజ్ ఎ కరెన్సీ, ఆర్ వీ నీడ్ టు డిస్ప్లే యాజ్ ఎ నంబర్, ఆర్ వీ నీడ్ టు డిస్ప్లే యాజ్ ఎ పర్సంటేజ్, టెక్స్ట్, చెక్ బాక్స్. లైక్ దట్ వీ హ్యావ్ మల్టిపుల్ రిటర్న్ టైప్స్ అవైలబుల్. సో యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్, అంటే వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం ఏం చూస్ చేసుకోవాలి? రిటర్న్ టైప్ అనేది నంబర్. వీ నీడ్ టు టేక్ ద రిటర్న్ టైప్ యాజ్ నంబర్. సో సెలెక్ట్ నంబర్. డేటా టైప్ అనేది ఇక్కడ రిటర్న్ టైప్ అనేది నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ కమ్ డౌన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నౌ దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. హియర్ వీ నీడ్ టు write the formula for that. Simple, very simple. So what we need to do, they given one hint for us. ఇక్కడ మనకి చాలా సింపుల్ అండి. ఇక్కడ మనకి హింట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఏమన్నారు? క్యాలిక్యులేట్ నంబర్ ఆఫ్ డేస్ రిమైనింగ్ కాంట్రాక్ట్ ఎండ్ డేట్ అండ్ టుడే. అంటే వాళ్ళు ఏమన్నారు? కాంట్రాక్ట్ ఎండ్ డేట్ అండ్ టుడేకి మధ్యలో ఎన్ని రోజులు అసలు ఉంది, బ్యాలెన్స్ ఉందని చెప్పి కనుక్కోమంటున్నారు.
దానికి మనం ఏం చేయొచ్చు, వీ కెన్ సింప్లీ టేక్ యాజ్ కాంట్రాక్ట్ ఎండ్ డేట్ మైనస్ టుడే, ఆటోమేటిక్గా మన అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. టు ప్రాసెస్ దాట్, సో క్లిక్ ఆన్ అడ్వాన్స్ ఫార్ములా. ఫస్ట్ ఇక్కడ అడ్వాన్స్ ఫార్ములా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీ హ్యావ్ ఇన్సర్ట్ ఫీల్డ్. ఇక్కడ ఇన్సర్ట్ ఫీల్డ్ అనే ఆప్షన్ ఉందండి. క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ఫీల్డ్. నౌ ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇప్పుడు కాంట్రాక్ట్ ఆబ్జెక్ట్ సంబంధించి అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. నౌ వాట్ వీ నీడ్ టు టేక్, కాంట్రాక్ట్ ఎండ్ డేట్. ఇప్పుడు మనం కాంట్రాక్ట్ ఎండ్ డేట్ అనే ఫీల్డ్ తీసుకోవాలండి. ఇఫ్ యూ కమ్ డౌన్, సో మనకి ఇక్కడ కాంట్రాక్ట్ ఎండ్ డేట్ అనే ఫీల్డ్ ఉందండి. వీ హ్యావ్ కాంట్రాక్ట్ ఎండ్ డేట్ ఫీల్డ్. సెలెక్ట్ దట్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఇన్సర్ట్. నౌ వీ టేకెన్ ది కాంట్రాక్ట్ ఎండ్ డేట్. ఇప్పుడు కాంట్రాక్ట్ ఎండ్ డేట్ అనే ఫీల్డ్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, కాంట్రాక్ట్ ఎండ్ డేట్లో నుంచి ప్రజెంట్ డేట్ నుంచి మనం మైనస్ చేసినామంటే ఆ ఎన్ని రోజులు బ్యాలెన్స్ ఉందో ఆ డేస్ రిమైనింగ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ఆపరేటర్, సెలెక్ట్ సబ్ట్రాక్ట్. ఈ సబ్ట్రాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నామండి. సో నౌ వాట్ వీ నీడ్ టు డూ, సో వీ నీడ్ టు మైనస్ ఎండ్ డేట్ ఫ్రమ్, ఆర్ ఎల్స్ వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ ఎండ్ డేట్ ఫ్రమ్ టుడే. సో ఎండ్ డేట్లో నుంచి మనం ఇవాళ డేట్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి బ్యాలెన్స్ డేట్ అనేది లేదా బ్యాలెన్స్ కోర్స్ అనేది మనం ఈజీగా గెట్ చేసుకోవచ్చు. సో జస్ట్ టైప్ యాజ్ టుడే, దట్స్ ఇట్. ఎండ్ డేట్ మైనస్ టుడే. Come down, click on check syntax. See, no syntax errors in merge fields or functions. So no errors. Now next, see blank fields handling. Here it is important. Treat blank fields as zeros. If suppose if you treat blank fields as zeros means it will consider it is a blank means you won't provided any data. అంటే ఇక్కడ మనకి బ్లాంక్ ఫీల్డ్స్ ఆర్ జీరోస్ అంటే మీరు అందులో డేటా ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, అది ఎలా ట్రీట్ చేస్తుందంటే అది జీరోగా ట్రీట్ చేస్తుంది. ఇఫ్ యూ ప్రొవైడ్ వాల్యూస్ ఆన్ దట్ దెన్ ఇట్ విల్ కన్సిడర్ యాస్ నంబర్స్. నెక్స్ట్ ఆప్షన్, ట్రీట్ బ్లాంక్ ఫీల్డ్స్ యాజ్ ఏ బ్లాంక్స్. ఇన్ కేస్ ఇఫ్ యూ నాట్ ప్రొవైడెడ్ ఎనీ డేటా దెన్ ఇట్ విల్ బి నల్. మీరు ఏ డేటా ప్రొవైడ్ చేయకపోతే అది బ్లాంక్గానే ట్రీట్ చేస్తుంది అనమాట. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మనకి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ పర్మిషన్స్ అవైలబుల్ ఉంటుంది. Okay, click on next. So we created field. Now go back to contract, create new contract record, select anything, give contract start date, give something, any previous date, contract term, how many months. So I am giving 6 months. It's months. ఇది ఇక్కడ ఏమన్నారు, కాంట్రాక్ట్ టర్మ్ అనేది 6 మంత్స్లో తీసుకోమన్నారు. సో ఐ గివెన్ 6 months. సో ఐ టేకెన్ సమ్ అకౌంట్ నేమ్. సో ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ మెయిన్గా ఏం ప్రొవైడ్ చేయాలండి, వీ నీడ్ టు ప్రొవైడ్ ది, క్లిక్ ఆన్ సేవ్. సో ఐఎమ్ నాట్ ప్రొవైడెడ్ ది కాంట్రాక్ట్ ఎండ్ డేట్, ఐ గివెన్ ఓన్లీ కాంట్రాక్ట్ టర్మ్ డేట్. ఇక్కడ నేను కాంట్రాక్ట్ ఎండ్ డేట్ అయితే ఫీల్డ్ ఇవ్వలేదండి, ఇక్కడ కాంట్రాక్ట్ టర్మ్ అని మాత్రం ఇచ్చాను. సో ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ ఎండ్ డేట్ అనేది తీసుకునిందే చూడండి. ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ ఎండ్ డేట్ వాల్యూ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆటోమేటికలీ, అదే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయింది. అండ్ ఆల్సో వీ క్రియేటెడ్ ఫార్ములా ఫీల్డ్ కాల్ డేస్ రిమైనింగ్. నౌ సీ డేస్ రిమైనింగ్ ఈస్ కంప్లీటెడ్. సో నౌ ద డేస్ రిమైనింగ్ ఈస్ టోటల్ 156 days remaining. Now see, I will change contract term date. ఇప్పుడు నేను కాంట్రాక్ట్ టర్మ్ డేట్ని 6 months కాకుండా 5 monthsకి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు డేస్ రిమైనింగ్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. సేవ్. ఇప్పుడు చూడండి డేస్ రిమైనింగ్ 126 అయింది. సో బేస్డ్ ఆన్ ది కాంట్రాక్ట్ టర్మ్ డేట్ ఆటోమేటిక్లీ డేస్ రిమైనింగ్ అంటే మనం క్రియేట్ చేసిన ఫార్ములా ఫీల్డ్ అయితే వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఫార్ములా ఫీల్డ్ అలా వర్క్ అవుతుందండి. నౌ విల్ సీ our challenge is completed or not. Click on check challenge to earn 500 points. So we completed. So formula fields unit is completed. So we completed this module. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం సేల్స్ ఫోర్స్లో ట్రయల్ హెడ్లో ఫార్ములా ఫీల్డ్ యూనిట్ని అడ్మిన్ ఇంటర్మీడియట్లో కంప్లీట్ చేసాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ప్రీవియస్ వీడియోస్ని వ్యూ చేయడానికి
మరియు మా అప్కమింగ్ వీడియోస్తో కనెక్ట్ అవ్వడానికి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.